వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ చిన్నారి కథలు. సో ఈరోజు మరో మంచి కథ చూద్దామా? అనగనగా ఒక ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. లక్ష్మి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లక్ష్మి తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవితి తల్లి లక్ష్మిని సరిగా పట్టించుకోకుండా తన సొంత కూతురైన మల్లికను మాత్రమే ప్రేమగా చూసుకునేది. మల్లిక కూడా లక్ష్మిని అక్కగా చూడకుండా ఎప్పుడూ ద్వేషిస్తూ ఉండేది. లక్ష్మి తండ్రి ఎప్పుడు కూడా ఏమీ పట్టించుకునేవాడు కాదు. తండ్రి ఉన్నప్పుడు మాత్రం సవతి తల్లి కపటి ప్రేమను నటిస్తూ లక్ష్మిని ప్రేమగా చూస్తున్నట్లు నటించేది. లక్ష్మి తండ్రి లేని సమయంలో చిత్రహింసలకు గురి చేస్తూ ఇంట్లో పనులన్నీ చేయిస్తూ సరిగా తిండి కూడా పెట్టేది కాదు సవతి తల్లి. ఒకరోజు లక్ష్మి ఈ బాధలు భరించలేక వారి ఇంటి పక్కనున్న తోటలోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మికి ఎందుకు ఏడుస్తున్నావు అనే మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు వినిపించిన లక్ష్మి అటు ఇటు చూసి ఎవరూ కనిపించకపోయేసరికి చెట్టు పైకి చూస్తుంది. అయితే ఆ చెట్టు మీద ఒక భూతం కూర్చుని ఉంటుంది. అది చూసిన లక్ష్మి ఒక్కసారిగా భయపడుతుంది. దానికి ఆ భూతం భయపడకు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మి ఆ భూతంతో తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది. అయితే ఆ భూతం వెంటనే ఒక సంచిని లక్ష్మికి ఇస్తూ ఇలా చెబుతుంది, చూడు లక్ష్మి, ఇది ఒక మాయా సంచి. మీ పిన్ని నిన్ను హింసించిన ప్రతిసారి ఈ సంచిలోకి బంగారు నాణాలు వస్తాయి అని చెబుతుంది. దానికి లక్ష్మి ఎంతగానో సంతోషించి ఆ సంచి తీసుకుని ఇంటికి వెళ్లి ఆ సంచిని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా దాచిపెడుతుంది. అయితే సవతి తల్లి, ఎక్కడికి పోయావే? నువ్వు బయట షికార్లకు వెళితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని తిడుతుంది. దానికి లక్ష్మి బాధపడుతూ పనులన్నీ పూర్తి చేస్తుంది. తర్వాత వెళ్లి సంచిని తెరిచి చూడగా ఆ సంచిలో కొన్ని బంగారు నాణాలు కనిపిస్తాయి. దానికి లక్ష్మి ఎంతగానో సంతోషిస్తుంది. అప్పటి నుండి లక్ష్మిని వాళ్ళ పిన్ని హింసించిన ప్రతిసారి ఆ సంచిలో బంగారు నాణాలు వచ్చి చేరతాయి. ఒకరోజు లక్ష్మి సంచిని చూస్తూ ఉండగా తన చెల్లి మల్లిక అది గమనించి ఏమిటది అని గట్టిగా అడిగేసరికి లక్ష్మి మొత్తం నిజం చెప్పేస్తుంది. అప్పుడు వెంటనే మల్లిక ఈ విషయం తల్లితో చెప్పగా అప్పుడు తల్లి మల్లికతో ఏమంటుందంటే, నువ్వు కూడా తోటలోకి వెళ్లి ఏడుస్తూ నటించు, నీకు కూడా ఆ భూతం మాయా సంచిని ఇస్తుంది అంటుంది. మల్లిక అదే విధంగా చేయగా ఆ భూతం మల్లికకు కూడా ఒక సంచిని ఇస్తుంది. అయితే ఈ సంచిని మల్లిక తల్లికి చూపిస్తూ, అమ్మా, నన్ను కూడా నువ్వు తిట్టు, అప్పుడు సంచిలో బోల్డన్ని బంగారు నాణాలు వచ్చేస్తాయి అని అంటుంది. ఆ తర్వాత తల్లి మల్లిక గబగబా సంచి తీసుకుని అందులో చేతులు పెట్టగా అందులో తేళ్లు జర్రులు ప్రత్యక్షమై వాళ్ళ చేతులను కరిచేస్తాయి. వెంటనే తల్లి కూతుర్లిద్దరూ కుయ్యో మర్రోమంటూ ఏడుస్తారు. అప్పుడు ఆ భూతం ప్రత్యక్షమై, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లక్ష్మిని బాగా చూసుకో, లేకపోతే మిమ్మల్ని చంపి మీ రక్తం తాగేస్తాను అంటుంది. అప్పటి నుండి బుద్ధి తెచ్చుకుని మల్లికతో పాటు లక్ష్మిని కూడా బాగా చూసుకుంటుంది సవతి తల్లి. చూసారుగా కథను? ఏం తెలుసుకున్నాం? మంచి మనసుతో ఉండేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. కానీ కపటమైన స్వార్థపరులైన వారికి చివరికి శిక్ష తప్పదు. కాబట్టి స్వార్థం వదిలి కొంచెం మంచి చేయడానికి ప్రయత్నించండి, అంతేకాని ఎవరికి చెడు తలపెట్టవద్దు. ఆ చెడ్డ పనుల ఫలితం ఖచ్చితంగా మనం అనుభవించి తీరుతాం. మీరు కూడా మంచిగా ఉంటారు కదా? సరే, ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము అలాగే లైక్ చేయడము మర్చిపోకండి ప్లీజ్. బాయ్.